మహిమ ఎల్లప్పుడు దేవునికి. పాద్రి గారు నమస్కారం. పాద్రి గారు వందనాలండి. వందనాలు పాద్రి గారు. వందనాలమ్మా. అమ్మ ఈ మార్గంలో వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారమ్మా? పాద్రి గారు మా అక్కగారి ఇంటికి వెళ్తున్నాను పాద్రి గారు. అవునా, మీరు వెళ్తున్న మార్గం సరిగ్గా లేనట్టుందమ్మా, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. మార్గం సరిగ్గా లేదంటారా? రోజు వెళ్ళేదారేనండి. రోజు వెళ్ళేదాకమ్మా, ఇది విశాలంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కువ చీకటి ఉన్నట్టుంది, కొన్ని అపాయకరమైనటువంటి గొయ్యలు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా వెళ్ళమ్మా, లేదంటే ఈ మార్గంలో వెలుగుంది కాబట్టి ఇటు నుంచి వెళ్ళమ్మా. సరే సరేనండి, ధన్యవాదాలు. రోజు వచ్చేదారేనండి. పాస్టర్ గారు అభిమానం అలాంటిది ఏం చెప్తాం. అమ్మా అమ్మా అట్టే సెటిల్ అయిపోయాను కదా. అమ్మా అమ్మా ఎలా పడిపోయానేంటండి? ఏంటిది? ఏం గోయ్యమ్మా? పప్పుకో అమ్మా. పడిపోయానమ్మా. అమ్మ పడిపోయానండి, గొయ్యండి. ఎవరన్నా వచ్చి రక్షించండి అమ్మా. అమ్మా ఎవరన్నా వస్తున్నారా? మీరు ఎవరన్నా రండి అమ్మా, కొంచెం చూస్తున్నారు కానీ ఎవరు వస్తున్నారండి? ఎవరమ్మా? బాగా రిచ్ అండి, బాగా రిచ్. అమ్మా కొంచెం తీసుకెళ్ళమ్మా, లేపమ్మా కొంచెం. లేపమ్మా ఈ గోతుల నుంచి. అమ్మా ఎగలేకపోతున్నా, లేపు తల్లి. సరే ఒక పని చేస్తాను అమ్మా, నీకో చెక్ ఇస్తా. ఈ డబ్బులు పెట్టుకుని పైకిలే. చెక్కు డబ్బులతో లెగుస్తానా? 50,000 రూపాయలు. సరే ఇంకో చెక్ ఇస్తాను, 5 లక్షల చెక్కు తీసుకుని పైకిలే. ఇదెంతమ్మా? 1,00,000 రూపాయలు. లెగుస్తా. అబ్బా లేదమ్మా, సమస్య లేదు. నువ్వు పడింది మామూలు గోతలో అనుకుంటున్నావా? పాపపు గోతలో పడ్డావు. అంత సులువుగా కాదు పైకి రావటం. సరే అమ్మా, ఇదిగో ఈ చెక్ తీసుకుని పైకిలే. అమ్మా ఎంతమ్మా? 1 కోటి రూపాయలు చెక్ అమ్మా. అమ్మా ఇదైతే ఖచ్చితంగా లెగుస్తానండి. 1 కోటి రూపాయలండి. అమ్మా అమ్మా అయినా అవ్వట్లేదమ్మా, లేగలేకపోతున్నానమ్మా. సరే ఇదిగో ఆఖరిసారిగా 10 కోట్లు ఇస్తున్నారు. 10 కోట్లు చెక్ తీసుకుని పైకిలే. నాకు అనుమానం లేదు, లెగుస్తా. అమ్మా లేగట్లేదు నువ్వు. లేదమ్మా ఈ గొయ్యి తగలయ్యా. లేదమ్మా నన్ను లేగనివ్వట్లేదమ్మా. అమ్మా లేగలేకపోతున్నానమ్మా. ఈ చెక్కులు ఎందుకమ్మా నాకు? చెయ్యమ్మా. సరే ఇంకా నేను వెళ్ళి ఇంకా కావాల్సిన డబ్బులు సంపాదించుకొచ్చి నీకు ఇస్తాను, అప్పుడు పైకి లేస్తావేమో చూస్తా. సరే నేను వెళ్తున్నా. ఇప్పుడు లేపవేంటి? డబ్బులు తెచ్చి లేపుతానంటావేంటమ్మా? అమ్మా అమ్మ వెళ్ళిపోయింది. చూసారండి, ఈ ధనవంతులు ఉన్నారే ఉపయోగపడరండి, ఈ గోతులోంచి లేపలేరండి. ఇంకెవరో వస్తున్నారు, మీలో ఎవరైనా రండమ్మా. అమ్మో ఈయన చూస్తే ఎవరో విద్యావేత్త అండి, విద్యావేత్త. అర్థమవుతుంది. చూశారు, 2 ఉంటాయి మనకందరికి. ఆయనకి ఎన్ని ఉన్నాయి? ఏంటది? అయ్యా విద్యావేత్త గారు నమస్కారం అండి. లేగలేకపోతున్నా, గోతులో పడిపోయారండి, లేకుండండి. అవునండి. తీస్తానండి. B whole square is equal to A3 A square plus B square plus TAB. A minus B square is equal to A square plus B square minus 2AB. చదువుతున్నారు. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఫెయిల్ అయిపోయి పడిపోయానండి. దీని ఆపోజిట్ ఫామ్ ఏంటి? న్యూటన్ థర్డ్ లా ప్రకారం పడిపోయానంటారా? ఏది గురుత్వాకర్షణ శక్తి ఎక్కువైందంటారా? అదా చెప్పండి. ఆపోజిట్ ఫామ్ కనుక్కొని రీసెర్చ్ చేసి మళ్ళీ వచ్చి నేను పైకి ఇస్తానమ్మా. ఏమండి న్యూటన్ థర్డ్ లాగే ఆపోజిట్ లో కనుక్కుని వస్తారండి. ఇప్పుడు లేపండి అండి, అప్పుడెప్పుడో ఫార్ములాలు ఎందుకండి? లేపండి అండి. అప్పుడు దాకా ఈ బుక్ చదువుకోమ్మా. ఈ బుక్ చదివితే పైకి లేగలేనండి. ఈయన ఫార్ములాలు కొనుక్కుంటాడో నాకైతే అనుమానంగానే ఉంది ఆయన చూస్తుంటే. అయ్యా ఇంకెవరైనా రక్షించే వాళ్ళు, పైన కూర్చున్న వాళ్ళు ఎవరైనా వస్తారండి? వచ్చి కొంచెం లేపండి, గొయ్యిలోంచి పైకి లేపలేకపోతున్నానండి. రండి. అమ్మో ఎవరో వస్తున్నారండి. ఈయన ఖచ్చితంగా లేపుతాడండి, ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా లేపుతాడండి. అయ్యా ఈ గొయ్యిలోంచి లెగలేకపోతున్నాను బాబు, బలవంతుడా లేపయ్యా, ఈ గొయ్యి చూడయ్యా ఎంతుందో. అయ్యా బలవంతుడు కొంచెం లేపయ్యా, ఈ గొయ్యిలోంచి లెగలేకపోతున్నానయ్యా. అయ్యా అలా ఎలా పడిపోయారమ్మా మీరు? అమ్మ పడిపోయానండి, అలాగ వస్తున్న. పాద్రి గారు చెప్పారండి,
అయినా మన ఇక్కడ ఉన్నాయండి కళ్ళు చూసుకుంటూ వచ్చి పడిపోయానండి. కొంచెం లేపయ్యా, నీకు దండం బలం పెడతాను. లేదా అయ్యా బలం లేదా మీకు? స్టామినా లేదా? అయ్యో అయ్యా లేపయ్యా కొంచెం. మీరు స్టామినా గురించి నా గురించి మీరు మాట్లాడాలి. మీకు బలం కావాలంటే ఉదయం ఒక 5 గుడ్లు, 1 కేజీ ప్రోటీన్ పౌడర్, ఒక 1/2 కేజీ చికెన్ రోజు తిని జిమ్ సెంటర్ కి వస్తే ఇలాంటి గొయ్యిల్లో నుంచి ఎలా బయటికి రావాలో మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇస్తారు అయ్యా? అక్కడికి రావాలంటే ఇక్కడ లేగాలి కదా అయ్యా, ముందు లేపయ్యా. లేదు ఇక్కడ ట్రైనింగ్ లేదు. రేపు పొద్దున్న 9999 క్యాష్ పట్టుకుని మా ట్రైనింగ్ సెంటర్కి వస్తే ఇలాగంటూ వచ్చేస్తారు. ఓరి నీ బొందబాడా, ఇప్పుడు లేపరా అంటే ట్రైనింగ్ అంటావేంట్రా నాయన? అక్కడికి వచ్చి అయ్యా లేపయ్యా, నీ బలం చూడండి. బలవంతులు కూడా లేపలేరండి అయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? నన్ను రక్షించే వాళ్ళు ఉన్నారా? ఈ పాప ఊబిలోంచి లేపే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అన్నీ ఎవరండి? రండి, ఎవరైనా రండి, త్వరగా రండి. ఏమండి ఎవరైనా రక్షిస్తున్నారా? అమ్మో వస్తున్నారండి, వీళ్ళు ఖచ్చితంగా లేపుతారు. చూడండి. అయ్యా చెప్పమ్మా. అయ్యా లేపండి అయ్యా. అయ్యా పడిపోయానయ్యా. పడిపోయావు? అవునయ్యా. ఓకే చెప్తా. నిన్న సాయంత్రం పడిపోయావు కదా? చూసారా నేను చెప్పానా? వీళ్ళు చెప్పేశారు నిన్న పడిపోయానని. లేపేస్తారు ఇప్పుడు, నన్ను పైకి లేపుతారు అయ్యా. అయ్యా అమ్మో పెద్దది నీకు చేతబడి చేశారు. అవునయ్యా చూసారండి, ఎవరో గిట్టనోళ్ళు చేసిన పనండి. చెప్పండి అయ్యా ఏం చేయాలయ్యా? ఇప్పుడు పైకి లేపాలి అంతే కదా? ఓకే ఓకే చెప్తాను. ఇంటి రెంట్ 5000, పాల ప్యాకెట్లకి 1000 రూపాయలు, రెంట్కో 1000 రూపాయలు. గురువు గారు మొత్తం 10,116 అయింది. 10,116 అయిద్దాం మనం లేకపోతే. 10,116 మీ నెలకి కావాల్సిన సరుకులు అడుగుతున్నారా? నెలకు కావాల్సిన సరుకులు అడుగుతున్నారా? అయ్యా ఇప్పుడు ఇక్కడ నుంచి లేపితే రేపు ఉదయం వచ్చి మీ డబ్బులు ఇస్తానయ్యా. లేదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు డబ్బు క్యాష్ లేదయ్యా. ఇప్పుడు గూగుల్ పే కొట్టు. గూగుల్ పే కొట్టనా అయ్యా? ఇప్పుడు ఫోన్ కూడా లేదయ్యా. లేదు అయ్యా రేపు ఉదయం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానయ్యా. నన్ను ఇప్పుడు లేపండి అయ్యా ఊబిలోంచి. సరే ఉండు. ఇవన్నీ కాదు కానీ ఒక 4 కోడిపెట్టలోనూ ఒక మేకపోతు తెప్పించు. అయ్యా వారానికి సరిపడా సరుకులు ఇప్పుడు ఇవ్వలేనయ్యా. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి లేపండి అయ్యా. అమ్మో ఇది చాలా శక్తివంతమైన దెయ్యం కానీ సర్లే రేపు ఇస్తావా? లేస్తానయ్యా. ఓకే అరే డెమ్ముగా రారైట్ లేగుస్తానయ్యా. ఇప్పుడు ఈయన లేపుతారండి, మాంత్రికుడు గారు బాగా శక్తివంతమైన లే పైకి లేగు పైకి లేగుస్తాను. లేగు పైకి లేగు లేగు పైకి లేగు. అయ్యా లేదయ్యా లేకపోతున్నానయ్యా. వాళ్ళ ఆదివారం కదా? అవును గురుగారు. ఈ వదలదు కానీ ఈరోజు మంచి మంత్రాలు నేర్చుకొని రేపు వస్తాను. ఓకే రారా డింపుగా. ఆదివారం అంట, మంత్రాలంట, రేపు వస్తారంట. ఈ గోతులోంచి నన్ను లేపేవాళ్ళు ఎవరూ లేరా? మీలో ఎవరూ రారా? నన్ను రక్షించేవారు ఎవరూ లేరా? అమ్మలారా అయ్యలారా ఎవరండి నా కోసం వచ్చేది? అందరికీ నమస్కారాలండి. బాగున్నారా? రాజకీయ నాయకులు బాగున్నారా అండి? నేనెవరో తెలుసా? ఈ ఏరియా ఎమ్మెల్యేని. ఇక్కడ సమస్యలు ఏదో ఉంటే చూడటానికి వచ్చాను. మరి ముఖ్యంగా మీ అందరికీ ఒక మంచి పథకం తీసుకొస్తున్నా. ఏంటో తెలుసా? ఇంటింటికి ఒక శ్మశానం కట్టిద్దాం. సారీ ఇంటింటికి ఒక మరుగుదొడ్డి కట్టిద్దాం అనుకుంటున్నాను. మర్చిపోయాను, మా వాడు చెప్పాడు మా ఏరియాలో ఎవరు అమ్మాయి గొంతులో పడిపోయిందంట. వెళ్ళి చూద్దాంలేండి, ఆగండి. అయ్యా రాజకీయ నాయకులు గారు
మనమంతా ఒకటే పార్టీ అయ్యా. అయ్యా కోస్తే మన పార్టీ రంగే వస్తుంది అయ్యా. అయ్యా రక్షించండి అయ్యా. మొన్న 4 దొంగ ఓట్లు, 4 దొంగ అందరి ముందు అట్లా చెప్తే మీకోసం పని చేసిన కార్యకర్తనయ్యా, మళ్ళీ కార్యకర్తనయ్యా. నన్ను అయ్యా లేపండి అయ్యా, ఈ గొయ్యిలోంచి లేపండి అయ్యా. సరే సరే అన్ని తర్వాత మాట్లాడదు, జనాల ముందు రక్షించండి అయ్యా. మరి రక్షించండి. సరే అమ్మా సరే సరే. నీకు వచ్చిన బాధ ఏంటి? నీకేం కావాలో నన్ను పైపి లేపే వాళ్ళు లేరయ్యా. గ్రోతులో పడిపోయానయ్యా, లేపండి అయ్యా. ఐ నో ఇట్. నువ్వు పడిపోలా, నిన్ను పడేశారు. ఎవరో తెలుసా? ప్రతిపక్ష నాయకులమ్మా. ప్రతిపక్ష నాయకులా? నీ కోసం ప్రెస్ మీట్ పెడతా, అసెంబ్లీకి వెళ్తా, అక్కడ కూడా కాకపోతే పార్లమెంట్ వెళ్ళి నిన్ను ఇక్కడ నుంచి లేపే దాని గురించి నేను మాట్లాడతానమ్మా. ఎట్లా కొట్ట నీ పేరు పెట్టి వాళ్ళు పడేస్తా. అర్థమైందా? అదండి సంగతి. వీడిని నమ్ముకునే బదులు ప్రతిపక్ష నాయకుడు నమ్ముకుని అంతలోపు వెళ్ళమాక. ప్రతిపక్ష నాయకులైనా తొందరగా వచ్చి లేపి వాళ్ళు. హలో అరే, ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది, ఈ అమ్మాయి పేరు చెప్పి వాళ్ళని పడేద్దాం అనుకుంటున్నాను. ఈ అమ్మాయి గొప్పగా లేసింది అనుకో, మళ్ళీ కొంతలో తోసేయండి. ప్రతిపక్ష నాయకులను ఇవ్వండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ పేరు కోసమైనా ఎవరైనా రక్షించడానికి వచ్చేవారు. మీలో ఎవరైనా వస్తారా? ఇంకెవరైనా ఉన్నానా? నన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు కూడా లేరా? నన్ను ఈ పాప ఊపిలోంచి రక్షించే వాళ్ళు లేరా? క్లినిక్ టైం అయిపోయింది. అసలే కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేసాము. రోజుకి ఒక 7-8 సర్జరీలు చేస్తే గానీ వర్కౌట్ అయ్యేటట్లేదు. ఖచ్చితంగా చూడాలి. డాక్టర్ అమ్మా, అమ్మా డాక్టర్ అమ్మా, అమ్మా ఊబిలో పడిపోయానమ్మా. అదేంటమ్మా ఎట్లా పడిపోయావు? అమ్మా బాదిరి గారు చెప్పారమ్మా, దారి చూసుకోకుండా పడిపోయాను, లేపమ్మా. అమ్మా నాకు తెలిసి నువ్వు పడిపోవటానికి కారణం ఖచ్చితంగా నీ బ్రెయిన్ లో ఏదో తేడా వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా బ్రెయిన్ లో తేడా రాబట్టి నువ్వు పడిపోయావు తల్లి. సో బ్రెయిన్ తేడా వచ్చింది కాబట్టి లివర్ కి టెస్ట్ చేయాల్సిందే. అర్థమైందమ్మా? అమ్మా బ్రెయిన్ లో తేడా వస్తే లివర్ కి టెస్ట్ ఏంటమ్మా? డాక్టర్ నువ్వా నేనా? అదేలమ్మా, మీరేనమ్మా. నాకు తెలుసు కదా. అవునమ్మా తెలుసు. కాబట్టి ఈవిడికి నీకు బ్రెయిన్ ఒకటే సరిపోదమ్మా. లివర్ కిడ్నీ అన్ని ఫంక్షనింగ్ బాగున్నాయో లేదో చూడాలి. చేపించేద్దామమ్మా. థైరాయిడ్ కూడా ఉంది, అది కూడా చేపించేయండి అమ్మా. బాడీ టెస్ట్ లో హోల్ బాడీ టెస్ట్ లో అవన్నీ కవర్ అవుతాయి. మీరు రక్తం ఇచ్చేస్తాను. ఒక బకెట్ రక్తం తీసైనా మీకు ఏ బ్రెయిన్ లో ఏ తేడా వచ్చిందో మేము ఫైనలైజ్ చేస్తామండి. మా క్లినిక్ లో మేము అన్ని టెస్ట్లు అవైలబుల్ గా ఉన్నాయమ్మా. కాబట్టి మీరు మా క్లినిక్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని టెస్టులు. రావడం కాదమ్మా, ఎక్కడి నుంచి లేపండమ్మా. లేపడం కోసమే అమ్మా. నువ్వు పడింది మామూలు గోయా ఏంటి, పాపపు గోయా? దానిలోంచి తీయటం అంటే నువ్వు అసలు ఏమి తేడా వచ్చి పడ్డావో, నిన్ను ఎలా పైకి లేపాలో అంటే మాత్రం ఖచ్చితంగా టెస్టులు చేయాల్సిందేనండి. మా క్లినిక్ లో మంచి ప్యాకేజ్ ఉందండి. జస్ట్ 1111 మీకు కావాలంటే మా అడ్రస్ చెప్తాను. సమాధుల తోటండి, అలాగే ఆదివారపు రోడ్డు. ఖచ్చితంగా మీకు ఎవరికైనా తలనొప్పి వస్తే, ఏదైనా ఫీవర్ వచ్చినా మా హాస్పిటల్కి వస్తే ముందు మీకు మోకాళ్ళకి సర్జరీ చేయాల్సిందే. కాబట్టి మీకు మోకాలు సర్జరీ కూడా చేస్తాము. మా క్లినిక్ గుర్తుంది కదండి, సమాధుల తోటండి, ఆదివారపు రోడ్డు. అలాగే మా క్లినిక్ పేరు మర్చిపోయారు, రక్తం పిండేస్తాం జాగ్రత్త. అమ్మా విన్నారు, రక్తం పిండేస్తారంటండి. తలనొప్పికి మోకాలు ఆపరేషన్ చేస్తారంట. సమాధుల తోటంటే అట్నుంచి అటే, ఇంకా ఇంటికి వచ్చే పని కూడా లేదు. అంతేనా అండి? నన్ను రక్షించే వాళ్ళు ఇంకెవరూ లేరా? మీలో ఎవరూ లేరా? ఈ లోకంలో ఎవరూ లేరా? నన్ను రక్షించేవాళ్ళు, నన్ను ఈ ఊబి నుంచి తీసేవాళ్ళు ఎవరూ లేరా అండి? రండండి, నేను ఇక్కడ చిక్కుకుపోయానండి. ఈ పాపపు ఊబిలో చిక్కుకుపోయానండి. నన్ను రక్షించండి, ఎవరైనా రక్షించమ్మా. ఏమైందమ్మా ఇలా? అయ్యా పాదిరి గారు మీరు చెప్పారయ్యా, వినలేదు, పడిపోయాను. ఎంత ప్రయత్నం చేస్తున్నా లేగలేకపోతున్నానయ్యా. ఈ మార్గం విశాలంగా ఉందని నీతో పాటు చాలా మంది ప్రయాణిస్తున్నారని చెప్పావు కదమ్మా. అంతమందిలో ఏ ఒక్కరూ నిన్ను పైకి తీసుకురాలేకపోయారా? చెప్పండి అయ్యా. ఓకే, నాకు అర్థమైందమ్మా. నువ్వు ఉన్న స్థితిని బట్టి నిన్ను పైకి తీసుకురాగలిగిన వ్యక్తి ఒకళ్ళే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఈ పాపపు గొయ్యలో నుంచి నువ్వు ఖచ్చితంగా విడిపించబడతావు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. మరి విశ్వాసంతో ఏకీభవిస్తావమ్మా? తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా. ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విడుదల చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవించమ్మా. విశ్వాసంతో ఆయన అంగీకరించు. ప్రత్యేకించి ప్రార్థన చేయండి అయ్యా. కృపా కనికరం కలిగిన దేవా, దయగల తండ్రి, సహోదరు నిమిత్తమై తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభా విశ్వాసంతో నీ సన్నిధిలో వేడుకొని చుండగా తండ్రి,
సిస్టర్ యొక్క స్థితి నీకు తెలిసే ఉన్నది తండ్రి. ప్రభా, ఎంతో దయనీయ స్థితిలో పాపపు గొయ్యలో తను మరి కోరుకుపోయి ఉండగా ప్రభా, నీ నామం పేరిట తనని విడుదల చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ స్థితి నుంచి విడుదల చేసి నీ పరిశుద్ధతలోనికి ప్రభా తనని నడిపించి నిత్యత్వ మార్గంలోనికి తను నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అమ్మా, క్రీస్తు యందు విశ్వాసం ఉంచమ్మా. యేసుక్రీస్తు నామం పేరిట నిన్ను లేవనెత్తుతున్నాను. ఈ పాపపు ఊబి నుండి లెగిసాను. పాపపు ఊబి నుంచి లెగిసానండి. దేవుని యొక్క ఊబిని తీసివేశారు. యేసుక్రీస్తు కేవలం మాత్రమే. రాజకీయ నాయకులు ఇవ్వలేకపోయారు, మాంత్రికులు ఇవ్వలేకపోయారు, వైద్యులు ఇవ్వలేకపోయారు. ఇంకా అదే విధంగా మన మధ్య ఉన్న ఎవరు విద్యావేత్తలే కావచ్చు, బలవంతులే కావచ్చు, ధనవంతులే కావచ్చు, ఎవరు ఇవ్వలేని రక్షణని కేవలం యేసు ప్రభు వారి నామములో ప్రార్థించగానే రక్షణ వచ్చింది. ఈ రక్షణ మీరందరూ పొందాలనుకుంటున్నారా? నేడే యేసు ప్రభును నమ్ముకోనండి. నేడే యేసు ప్రభువును నమ్ముకోవలసిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు తెలియచేద్దాం. పాపం అనే గోతులో పడిపోయినటువంటి వ్యక్తుల్ని రక్షించేటువంటి వారు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ లోకానికి ప్రభు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.